కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆది లేదా సోమవారం కేబినెట్ రీషఫల్ ఉంటుందని సమాచారం. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి సమాచారం ఇవ్వడంతో పాటు తేదీలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. పనితీరు, రాబోయే ఎన్నికల తదితర అంశాల ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రిత్వ శాఖ మారుతుందని సమాచారం. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ను కేబినెట్ లోకి తీసుకుని ఆర్థిక శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. నిర్మలమ్మను హెచ్ఆర్డీకి మారుస్తారని అంటున్నారు. శక్తికాంత దాస్ ప్రస్తుతం ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలకు ఉద్వాసన తప్పదని సమాచారం. మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను కూడా వేరే వారికి అప్పగిస్తారని తెలిసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక శాఖ సహాయక మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని కూడా తప్పిస్తారని అంటున్నారు. ఇక కేబినెట్ ప్రాబబుల్స్ లో ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా, ఆపరేషన్ టైగర్ ను సక్సెస్ చేసిన శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేల్తో పాటు తరుణ్ చుగ్, అనురాగ్ ఠాకూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాఘవ్ చడ్డా లేదా అశోక్ మిట్టల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే విషయంలో కాస్త సస్పెన్స్ కనిపిస్తోంది. ఇక రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్ మంత్రివర్గంలోకి రావటం ఖాయమైంది. అనురాగ్ ఠాకూర్ కు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. అలాగే అరుణ్ గోవెల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇచ్చే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ను అందిస్తారు మా ప్రతినిధి వెంకటేష్. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, కేంద్ర కేబినెట్ రీషఫల్ కి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. సో ఆదివారం లేదంటే సోమవారం రోజు పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కూడా వేర్వేరుగా కలిశారు. దీనిపైన రాష్ట్రపతికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అలాగే అంతర్గతంగా కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చాలా వేగంగా కొనసాగుతోంది. 3 రోజుల కిందట ఒక మంత్రి రాజీనామా చేశారు, జార్జ్ కురియన్. అలాగే రాజీనామాల బాటలో రేపు ఎల్లుండి చాలామంది మంత్రులు రాజీనామా చేసేటువంటి అవకాశం తెలుస్తుంది. చాలా సుదీర్ఘ కాలం నుంచి క్యాబినెట్లో కొనసాగుతున్నటువంటి వారిని ఇంటికి సాగనంపేటువంటి అవకాశం ఉంది. అలాగే జంజీ ఆశయాలకు అనుగుణంగా యువ రక్తాన్ని, కొత్త రక్తాన్ని క్యాబినెట్కి ఎక్కించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు. సో ఆ దిశగా కొత్త వారికి ఈసారి క్యాబినెట్లో చోటు ఉంటుందనేటువంటి సమాచారం వస్తుంది. ప్రధానంగా క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా చాలా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి నిర్మలా సీతారామన్ స్థానంలో శక్తికాంత్ దాస్కు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్గా ఉన్నారు. సో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈసారి ఆయన తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు ధర్మేంద్ర ప్రధాన్ పైన దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నీట్ పరీక్ష నేపథ్యంలో ఆందోళన చెలరేగినటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉద్వాసన తప్పదనేటువంటి సమాచారం వస్తుంది. వీటితో పాటు పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రవనీత్ సింగ్ బిట్టుకు రాజ్యసభకు బీజేపీ తిరిగి రీనామినేట్ చేయలేదు. సో ఆయనను పంజాబ్ ఎన్నికలో వాడుకునేందుకు పంజాబ్కు పంపేటువంటి అవకాశం కనబడుతుంది. ఆయన స్థానంలో తరుణ్ చుగ్కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. వీటితో పాటు హర్ష్ మల్హోత్రా ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నారు. సో ఆయన్ను కూడా అక్కడి నుంచి తప్పించేసి పంజాబ్ ఎన్నికల కోసం ఉపయోగిస్తారని తెలుస్తుంది. సో రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్లో ఉన్నటువంటి చాలామందిని పార్టీ సేవల కోసం ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే మారుతున్నటువంటి ట్రెండ్, అలాగే 2029 లోక్సభ ఎన్నికలు, అలాగే 2047 కల్లా ఇండియాను వికసిత్ భారత్గా తీర్చింది. ఈ అంశాల ఆధారంగా పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.